పెట్టేదాన్ని. పొద్దున కల్లా నొప్పి తగ్గిపోయి ఉండేది. రాత్రి నిద్రలో చెయ్యి పట్టేసింది వసు. నొప్పితో రాత్రంతా నిద్రలేదు. నువ్విలరా రా. నీకు కట్టు కట్టి అందరికీ కాఫీ ఇస్తాను. నీకు ఈరోజు కిచెన్ డ్యూటీకి సెలవు. నువ్వు స్టవ్ దగ్గరికి రాకు. సారీ వసు, నా వల్ల నీకిబ్బంది అవుతోంది. ఇబ్బందే ఉందక్క, ఇది మన పనే కదా. అంటే పిల్లలొచ్చారు కదా, వాళ్ళని చూసుకోవాలి. ఇంటి పని, వంట పని అంతా నువ్వే చెయ్యాలి కదా. ఏం పర్లేదులే అక్క, మా అక్క కోసం ఆ మాత్రం చేయలేనా? అఖిల్, కాఫీ తీసుకో. బావగారికి కూడా ఇవ్వు. తీసుకోనే. ఇదిగో అమ్మా, ఆ చేత్తోనే గుక్కడి కాఫీ నాకు ఇవ్వరాదు? థ్యాంక్ యూ వసు గారు. కాఫీ నువ్వు తీసుకొచ్చావేంటి వసు? పావని ఏమైంది? పావని అక్కకి చెయ్యి బెణికిందత్తయ్య. అవునా? అనయ్య, మరి హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా. అంత పెద్ద నొప్పి ఏం కాదులే అవి. వసు పసుపు రాసి కాపడం పెట్టి కట్టుకట్టింది. ఏంటమ్మా వసు, నీకు ఇలాంటి చిట్కాలు కూడా వచ్చా? వసు వదినకి తెలియని విషయం లేదన్నయ్య. కాఫీ అద్భుతంగా ఉందమ్మా. అవును వసు, అమృతంలా ఉంది. పావని కంటే చాలా బాగా కాఫీ పెట్టావమ్మా. అంత లేదు బావగారు. లేదు వదిన, పావని వదిన జెలస్ ఫీల్ అయినా సరే మీరు చేసిన కాఫీ చాలా బాగుంది. మా ఇద్దరికి గొడవ పెట్టకు అఖిల్. వసు చేసిన కాఫీకి ఫస్ట్ ఫ్యాన్ని నేనే. లేదు లేదు, చాలా బాగుంది వసు గారు. అంత గొప్పగా ఏముంది, రోజు తాగినట్టే ఉంది. కాఫీని కాఫీలా తాగితే తెలుస్తుందే, కుడిదిలా తాగితే టేస్ట్ ఏం తెలుస్తుంది? ఎందుకండి ఆంటీ నెల కామెంట్ చేస్తారు? నిజానికి పావనక్క చేసే కాఫీ చాలా బాగుంటుంది. వసు అక్క చేసిన కాఫీ అంత టేస్టీగా ఏం లేదు. నేర్చుకుంటే నేను పావని అక్క వసు అక్కల కన్నా చాలా బాగా కాఫీ చేయగలను. ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి కదా. మనకు అంత ఇంట్రెస్ట్ ఎక్కడుంది? చేసింది తాగడం తినడం తప్ప మనకి నేర్చుకుని చేయాలన్న ధ్యాస ఉండదు కదా. హారికతో వంట చేయించి అందరితో ఆహా అనిపించి హారికని హైలైట్ చేస్తే ఏంటి అఖిల్ అలా అంటావు? హారిక తలుచుకుంటే ఏమైనా చేయగలదు. అలా తనని సపోర్ట్ చేయకూడదునా?
ఈరోజు హారికనే వంట చేస్తుంది. ఎందుకమ్మా చేయి బెణికింది పావనికి గాని నీకు కాదు కదా. హారికని అఖిల్ కామెంట్ చేస్తున్నాడు కదా పిన్ని, అందుకే హారిక టాలెంట్ అందరికీ ప్రూవ్ చేయాలని చెప్తున్నాను. పాపం హారికకి వంట రాదు కదా వసు. తనకు రాని పని తనతో చేయించడం ఎందుకమ్మా? అలా అని హారికని పక్కన పెట్టేస్తే ఎలా మావయ్య? తను కూడా పావని అక్కలా మీ ప్రశంసలు పొందాలి కదా. మా ఆవిడికైతే వంట చేసే ఎక్స్పీరియన్స్ ఉంది కదమ్మా, హారికకి లేదు కదా. ఎక్స్పీరియన్స్ గురించి ఏముంది బావగారు, చేస్తుంటే అదే అలవాటైపోతుంది, అనుభవము వస్తుంది. ఎప్పుడైనా ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదన్నట్టు హారిక కూడా అంతే వదినా. తనేం నేర్చుకోలేదు, చేయలేదు. హారికని తక్కువ అంచనా వేయకఖిల్. ఈరోజు తనే వంట చేసి అందరితో ఆహా అనిపించుకుంటుంది. తన వల్ల కాదులే వసు, ఎందుకు తన్ని ఇబ్బంది పెట్టి ఇంటిలి పాదని ఇబ్బంది పడతారు? ఏంటి పిన్ని, మీకు కూడా హారికపై నమ్మకం లేదా? వద్దులే వసు, ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత హారికతో వంట చేయిద్దాం. లేదక్కా, మీరంతా హారికని చిన్నపిల్ల అనుకుంటున్నారు. తను చిన్నపిల్ల కాదు, పని తెలిసిన పిల్ల అని నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఏమంటావు హారిక? ఎస్, ఈ రోజు నేనే వంట చేస్తాను, మీ అందరితో ఆహా అనిపిస్తాను. వసు వసు, ఆలోచించి చెప్తున్నావా? కాస్త ఆలోచించి చెప్పవే. ఆలోచించకుండా నేను ఏది చెప్పను, చెప్పాక ఆలోచించను. నా వంట టేస్ట్ చేయడానికి మీరందరూ రెడీగా ఉండండి. ఏం చేస్తున్నావే? రీసెర్చ్. దేని గురించి? వంటల గురించి. హ? ఎందుకు? వంట చేయాలి కదా. వంట చేయాలంటే, వీడియోలు చూసి వంటల మీద పిహెచ్డి చేయాలంటే? మరి మీ అందరితో ఆహా అద్భుతం అనిపించాలి కదా. అయ్య బాబోయ్ అనిపించకపోతే చాలే. నీకు దండం పెడతాను, ఈ పెంట చేసే పని మాత్రం మానుకో. పెంట కాదు అఖిల్, వంట. నువ్వు మంట పెడితే వంట కూడా పెంట అవుతుంది. ఆంటీ, మీరు కూడానా? నా మీద మీకు నమ్మకం లేదా? నువ్వంటే ఇష్టమే కాని నీ వంట అంటేనే కష్టమే. నన్ను ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిస్కరేజ్ చేస్తారా? నీకు వాటర్ హీట్ చేయడమే రాదు, అలాంటిది వంట ఎలా చేస్తావే? అందుకేగా ఫేస్బుక్ లో వంటల ప్రోగ్రెస్ చూస్తున్నాను. వీడియోల్లో చూసి చేసే వంటలు పురుగులు కూడా తినవే. ఆ వంటలు తింటే వాంతులవుతాయి. నీకు చేతగాని పనులెందుకే? అనవసరంగా అందరి హెల్త్లు అప్సెట్ చేయడం తప్ప నువ్వు అచీవ్ చేసేదేం లేదే. సి అఖిల్, ఫస్ట్ ఎవ్వరికి ఏమీ రాదు, అందరూ నేర్చుకుంటారు. అలాగే నేను కూడా ట్రై చేయబోతున్నాను, తప్పకుండా సక్సెస్ అవుతాను. ఇప్పుడు కమెంట్ చేసిన మీరే నా వంట తిని తర్వాత కంగ్రాట్స్ చెప్తారు.